అనగనగా ఒక అడవి. ఆ అడవికి మధ్యలో ఉన్న చెరువులో ఒక ముసలి, ఎండ్రకాయ ఉండేవి. ఇవి రెండు మంచి మిత్రులు. ఒకరోజు, మిత్రమా, నా మనసు ఏం బాగాలేదు. ఈ మధ్య ఏ పని మీద సరైన ఏకాగ్రత పెట్టలేకపోతున్నా అంది ముసలి ఎండ్రకాయతో. అదేంటి, ప్రతిరోజు 4 పూటలు తింటూ బాగానే ఉంటున్నావుగా అంది ఎండ్రకాయ. ఎన్ని తిన్నా నక్కని తినలేకపోయాననే బాధ ఎక్కువయ్యింది. పైగా నక్క మాంసం తింటే స్వర్గానికి పోతారని మా అమ్మమ్మ చెప్పింది అంది ముసలి. ఇప్పుడు నీ మొహానికి అదొక్కటే తక్కువ అని వెటకారం చేసింది ఎండ్రకాయ. మిత్రమా, నాకు ఎలాగైనా నక్క మాంసం తినాలని ఉంది. నీవే ఎలాగైనా సహాయం చేయాలి అంది ముసలి. సరే చూద్దాంలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎండ్రకాయ. అదే అడవిలో ఒక టక్కరి నక్క ఉంది. ఈ ముసలి మాటలు ఆ నోట ఈ నోట ఆ నక్క చెవిన పడ్డాయి. అప్పటి నుండి ఆ నక్క ఆ చెరువు ప్రాంతానికి వెళ్లడం మానేసింది. రోజులు గడవసాగాయి. ముసలి నక్క మాంసం కోసం చెరువు ఒడ్డున మాటు వేసుకుని కూర్చుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు, మిత్రమా, నాకు ఒక ఉపాయం తట్టింది. నేను చనిపోయినట్లు పడుకుంటాను. నువ్వు వెళ్ళి నక్కను తీసుకురా. అది ఇక్కడికి రాగానే నేను గబాల్న దానిమీద పడి దాడి చేసి తినేస్తాను అని ఎండ్రకాయతో అంది ముసలి. ఇక మిత్రుడి మాట కాదనలేక నక్క దగ్గరికి వెళ్ళింది ఎండ్రకాయ. మిత్రమా, నా మిత్రుడు ముసలి చనిపోయాడు. దహన సంస్కారం చేయడానికి నా ఒక్కడి వల్ల కావడం లేదు. నాకు సహకరించు అంటూ వేడుకుంది ఎండ్రకాయ. ముసలి చనిపోయిన వార్త వినడానికి ఆనందంగా ఉన్నా తనను పిలవడం వల్ల అనుమానం వచ్చింది నక్కకి. అయినా ఎండ్రకాయతో కలిసి ముసలి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ముసలి కదలకుండా పడుకుంది. నక్క తన తెలివితేటలతో ముసలిని పరీక్షించాలనుకుంది. మిత్రమా, ఎందుకో మీ మిత్రుడు బతికే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముసలి చనిపోతే తన తోక మెల్లగా ఊగుతుందని మా అమ్మమ్మ చెప్పింది అంది నక్క ఎండ్రకాయతో. ఇదే నిజం కాబోలు అనుకుని తన తోకను మెల్లగా ఊపింది ముసలి. ముసలి బ్రతికే ఉన్నదని, ఇదంతా నాటకమని నక్కకు అర్థమయ్యింది. మిత్రమా, నా దగ్గర మీ నాటకాలు. నేను టక్కరి నక్కనని మర్చిపోయారా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క. మిత్రులిద్దరూ తెల్ల మొహాలు వేసుకుని కూర్చుండిపోయారు. అది కొన్ని రోజుల కిందటి మాట. ఒకరోజు ఒక చీమ దోరగా పండిన పండును తినడానికి చెట్టుపైకి ఎక్కింది. హఠాత్తుగా అక్కడి నుండి కింద ఉన్న నీటిలో పడిపోయింది. కాపాడండి, కాపాడండి, నేను మునిగిపోతున్నాను, ఎవరైనా ఉంటే కాపాడండి. ఆ చెరువు నీరు తాగడానికి అక్కడికి వచ్చిన పావురం చీమ అరుపులు విన్నది. మునిగిపోతున్న చీమను చూసింది. పావురం చీమను రక్షించడానికి ఒక ఆకును వేసింది. చీమ ఆ ఆకుపై ఎక్కి అలా అలా ఒడ్డుకు చేరుకుంది. చీమ పావురాన్ని చూసి సంతోషపడింది. చీమ తన మనసులో పావురానికి ధన్యవాదాలు చెప్పింది. అదే రోజు మధ్యాహ్నం వేళ ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతడికి వేటాడడం కోసం ఏమీ దొరకడం లేదు. నిరుత్సాహంగా నడుస్తున్నాడు. అతడు పావురాన్ని చూశాడు. ఆహా, ఎంత అందమైన పావురం! నేను ఎలాగైనా ఈ పావురాన్ని వేటాడాలి. ఆ పావురం నన్ను చూడలేదు కాబట్టి నా పని సులభమవుతుంది. పైగా నాకు ఉదయం నుండి ఏ పక్షి కూడా దొరకడం లేదు. చీమ ఆ వేటగాడిని చూసింది. నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు, ఎలాగైనా కాపాడాలి అనుకుంది. వేటగాడు పావురం మీద బాణం గురిపెట్టాడు. అప్పుడు చీమ వేటగాడి కాలుకి కుట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గురి తప్పింది.
పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది. చీమ తన మిత్రుణ్ణి కాపాడి చాలా సంతోషించింది. చీమ పావురం మంచి మిత్రులయ్యారు. అది ఎన్నో ఏళ్ల కిందటి మాట. ఉజ్జయిని రాజ్యంలోని ఒక గ్రామంలో రామస్వామి అనే బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేసుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు అతని మార్గంలో ఒక చోట కారడవి ఉంది. ఆ అడవి గుండా వెళుతున్నాడు. అలా వెళుతుండగా ఒక చోట రామస్వామికి మాటలు వినిపించాయి. రామస్వామికి భయం వేసింది. ఎవరక్కడ? నేను సింహాన్ని మాట్లాడుతున్నాను, నన్ను కాపాడండి అంటూ అరుపులు వినిపించాయి. ఆ అరుపులు పక్కనే ఉన్న గోతిలో నుండి వినిపిస్తున్నాయని రామస్వామికి అర్థమైంది. మెల్లిగా ఆ గోతి దగ్గరికి నడిచాడు. ఆ గోతిలో సింహం ఉంది. ఓ బ్రాహ్మణ, నన్ను కాపాడు. నిన్న రాత్రి నేను పక్కనున్న చెరువుకు వెళుతూ ప్రమాదవశత్తు ఈ గోతిలో పడ్డాను. ఆహారం లేక అలమటించిపోతున్నాను. ఇలాగే ఉంటే నేను చనిపోతాను. దయచేసి నన్ను కాపాడు. ఓ మృగరాజా, నీవు క్రూర మృగానివి. మాంసానికి అలవాటు పడి ఉన్నావు. నిన్ను బయటకు తీస్తే నన్ను నమిలి తినేస్తావు. నేను బయటకి తీయను. ఓ బ్రాహ్మణ, వేదాలు వల్లించే నువ్వు ఒక ఆపదలో ఉన్న జీవాన్ని వదిలి వెళ్ళడం ఎంతవరకు న్యాయం చెప్పు. అయినా సరే నేను నిన్ను బయటకు తీసి ప్రమాదంలో పడలేను అంటూ వెళ్ళిపోసాగాడు. ఆగు బ్రాహ్మణ, నాకు నీవు ఈ సహాయం ఊరికే చేయనవసరం లేదు. నీకు ప్రతిఫలంగా ఈ బంగారు కడియం ఇస్తాను, ఆలోచించుకో అంటూ బంగారు కడియాన్ని చూపించింది సింహం. సింహం చేతిలో మెరుస్తున్న కడియాన్ని చూడగానే రామస్వామికి ఆశ కలిగింది. ఎన్ని పౌరోహిత్యాలు చేస్తే ఇంత డబ్బు సంపాదించగలను? ఈ జీవనంతో విసిగెత్తి ఉన్నాను. ఆ బంగారు కడియాన్ని తీసుకుంటే నా జీవితం ఆనందంగా ఉంటుంది అని మనసులో అనుకున్నాడు రామస్వామి. పక్కనే ఉన్న మర్రి ఊడలను గోతిలోకి వదిలి సింహం బయటకి రావడానికి సహకరించాడు. సింహం బయటకి వచ్చింది. మృగరాజా, నీవు చెప్పినట్లుగా నేను బయటకి తీశాను. నీవు ఇస్తానన్న బంగారు కడియం ఇస్తే నేను వెళ్ళిపోతాను. నీవు వెళ్ళడానికి తొందరపడుతున్నావు, నేను నిన్ను పంపిస్తాను అంటూ రామస్వామి మీద దాడి చేసి చంపివేసింది సింహం. ఆశకు పోయి రామస్వామి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.